గైస్ ఈ ట్యుటోరియల్లో మనం వచ్చేసి సి లాంగ్వేజ్ గురించి పూర్తిగా అయితే నేనైతే మీకు నేర్పించబోతున్నాను. ఎవరికైతే సి లాంగ్వేజ్ రాదో సో బేసిక్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ట్యుటోరియల్ అయితే ఫాలో అవ్వండి. ప్రజెంట్ వచ్చేసి ఈ వీడియోలో మనం అసలు సి లాంగ్వేజ్ అంటే ఏంటి, అలాగే సి లాంగ్వేజ్ మనం ఎందుకు నేర్చుకోవాలి అండ్ సి లాంగ్వేజ్ కి C++ కొన్న డిఫరెన్స్ ఏంటి అన్నదైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సి లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే సి అనేది ఒక జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది వచ్చేసి డెన్నిస్ రిచి అనే అతను బెల్ లాబొరేటరీస్ లో 1972 అయితే దీని అయితే కనిపెట్టాడు. ఇది వచ్చేసి పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది వచ్చేసి అలాగే ఓల్డ్ లాంగ్వేజ్ 1972 లో కనిపెట్టారు అనమాట. చాలా ఓల్డ్ లాంగ్వేజ్. ఇది వచ్చేసి అప్పట్లో పాపులర్, ఇప్పుడు కూడా చాలా వరకు చాలా దగ్గర అయితే సి లాంగ్వేజ్ అయితే యూస్ చేస్తుంటారు. అండ్ అలాగే మెయిన్ రీజన్ వచ్చేసి పాపులారిటీ. అండ్ అలాగే ఇది ఒక ఫండమెంటల్ లాంగ్వేజ్ అనమాట కంప్యూటర్ సైన్స్ కి. అంటే లైక్ మనకి స్టార్టింగ్ లో దీన్ని ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు అనమాట. ఇది అంత ఎక్కువగా. అండ్ అలాగే ఇది వచ్చేసి అంత స్ట్రాంగ్ అంటే ఈ సి లాంగ్వేజ్ యూస్ చేసుకొని యూనిట్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే డెవలప్ చేశారు. అండ్ వచ్చేసి నెక్స్ట్ వై లెర్న్ సి. మనం అసలు సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకంటే చెప్పాను కదా ఇది వచ్చి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ పైథాన్ పాపులర్ అవుతుంది, కానీ ఒకప్పుడు సి అనేది చాలా పాపులర్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు కూడా చాలా వరకు సి అయితే యూస్ చేస్తారు చాలా వాటిల్లో. అలాగే ఎందుకు నేర్చుకోవాలన్నది ఇంకో పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా అడగండి, ఫస్ట్ మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సో ఇటు సైడ్ కి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఎవరైనా అడిగితే మీరు ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకోమని అయితే వాళ్ళైతే సజెషన్ చేస్తారు. అలాగే కాలేజెస్ లో కూడా మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో సి లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఎందుకంటే సి లాంగ్వేజ్ అనేది బేసిక్ అనమాట. ఒకవేళ మీరు కనుక సి లాంగ్వేజ్ నేర్చుకున్నారంటే మీకు రేపు జావా పైథాన్ ఇట్లాంటి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే చాలా అంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే సి లాంగ్వేజ్ లో ఉన్న సింటాక్స్ మనకి జావా పైథాన్ లో కూడా ఉంటుంది. సో సింటాక్స్ అంటే ఏంటంటే లైక్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో లైక్ ప్రింట్ ఫంక్షన్స్ కావచ్చు, మనకి స్టేట్మెంట్స్ కావచ్చు, లూప్స్, ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్ లో ఎలా అయితే ఉంటాయో మనకి జావా పైథాన్ లో కూడా సేమ్ అలానే ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అనమాట. కాబట్టి మనం ముందుగా సి లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకి జావా పైథాన్ సి షార్ప్ ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి అనమాట. కాబట్టి మనం సి అయితే ముందుగా నేర్చుకోవాలి. అలాగే సి అని చాలా వెరీ ఫాస్ట్ లాంగ్వేజ్ అనమాట. అలాగే ఇది వచ్చేసి వెర్సటైల్. ఇది వచ్చేసి మనం అప్లికేషన్స్ లో యూస్ చేయొచ్చు, అలాగే కొత్త కొత్త టెక్నాలజీస్ లో కూడా యూస్ చేయొచ్చు అనమాట. జావా తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ అప్లికేషన్స్ వీటిలో యూస్ చేస్తూ ఉంటారు కదా. అదే మన సి తీసుకున్నట్టయితే అప్లికేషన్స్ లేదా కొత్త కొత్త టెక్నాలజీస్ లో కూడా మనం అయితే యూస్ చేస్తారు. అలాగే ఐఓటీ డివైసెస్ లో కూడా ఎక్కువ సి ని పైథాన్ యూస్ చేస్తూ ఉంటారు. అంటే వైర్లెస్ డివైసెస్ వీటిలో సి ని పైథాన్ యూస్ చేస్తారు అనమాట. అందుకోసం సి అయితే ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ వచ్చి డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ C++. ఇది చాలా మందికి తెలియదు ఏంటంటే C++ ఒకటేను, రెండు వేరు కాదు అనుకుంటారు. కానీ రెండు వేరనమాట. కాకపోతే సి నుంచి C++ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒకవేళ ఒక మొబైల్ వచ్చింది అనుకోండి, ఒక కంపెనీ ఒక మొబైల్ తయారు చేసింది. ఆ మొబైల్ ఇయర్ బాగా రన్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దానికి ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ చేసి కొత్త మొబైల్ లాంచ్ చేస్తారు కదా మనకి మార్కెట్ లోకి. అలాగే సి లాంచ్ అయినప్పుడు కొన్ని ఫీచర్స్ తో వచ్చింది, కానీ సి లో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే ఫీచర్ అయితే లేదనమాట. వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా C++ డెవలప్ చేశారు. C++ లో మనకి క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, జావాలో కూడా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అలా C++ అయితే తయారు చేయడం జరిగింది అనమాట. అదే సికి C++ కొన్న మెయిన్ డిఫరెన్స్ అయితే, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అయితే లేదనమాట. సో అదనమాట ఈ వీడియోలో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.